నేడు రాష్ట్ర వ్యాప్తంగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ మధ్యాహ్నం 12 గంటలకు 87.96% పెన్షన్ల పంపిణీ పూర్తి. ఓ కల్లుగీత కార్మికుడి పరిస్థితి చూసి చలించిపోయిన చంద్రబాబు ఇవాళ ఏపీలోని ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్ల పంపిణీ కార్యక్రమం ఉత్సాహంగా సాగుతోంది. మధ్యాహ్నం 12 గంటలకే 87.96% పెన్షన్ల పంపిణీ పూర్తయింది. 2397 కోట్ల మేర లబ్ధిదారులకు పెన్షన్ సొమ్మును పంపిణీ చేశారు. సచివాలయ సిబ్బంది లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పెన్షన్లు అందిస్తున్నారు. జియో ట్యాగ్ విధానం ద్వారా పెన్షన్లు పంపిణీ అధికారులు పర్యవేక్షిస్తున్నారు. ఇక ముఖ్యమంత్రి చంద్రబాబు చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరులో పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. బీసీ ఎస్సీ కాలనీలో లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి స్వయంగా పెన్షన్లు అందజేశారు. లబ్ధిదారుల కుటుంబ బాగోగులు అడిగి తెలుసుకున్నారు. ఓ కల్లుగీత కార్మికుడు కుటుంబ పరిస్థితి చూసి చలించిపోయిన సీఎం చంద్రబాబు అతడి 2 మనవరాళ్లకు 2 లక్షల చొప్పున ఫిక్స్డ్ డిపాజిట్ చేయాలని అధికారులను ఆదేశించారు. ఆ 2 ఆడపిల్లలను వెల్ఫేర్ స్కూల్లో చేర్చాలని, ఆ కల్లుగీత కార్మికుడి కుటుంబానికి ఇల్లు మంజూరు చేయాలని ఆదేశాలు ఇచ్చారు. వాత్సల్య పథకం కింద ఒక్కొక్కరికి ప్రతి నెల 4,000 చొప్పున 2 ఆడపిల్లలకు మొత్తం 8,000 18 సంవత్సరాలు నిండే వరకు వారికి అందించేలా ఆదేశాలు జారీ చేశారు. తన పర్యటనలోని భాగంగా గంగాధర నెల్లూరులో స్థానికులను పలకరించిన చంద్రబాబు వారితో సెల్ఫీ దిగారు. మళ్ళీ అంతే ఓన్లీ 6 monthsకే అంటే ఒక 6 ఉంటే 24,000 వస్తుంది. ఇద్దరికి కలిసి 48,000 వస్తుంది. ఒక పని చేయండి, ఆ అమ్మాయితో 2 లక్షలు, ఈ అమ్మాయితో 2 లక్షలు ఫిక్స్డ్ డిపాజిట్ చేసేయండి. ఇది చేసేసారు. నేను 2 లక్షలు ఫిక్స్డ్ డిపాజిట్ చేయమంటానమ్మా. ఇల్లు కట్టిస్తాం. అందుకని చెప్పా కదా, ఇప్పుడు చేద్దాం. ఈ పిల్లల్ని కూడా గవర్నమెంట్ నోట్ చేసుకొని వెల్ఫేర్ హాస్టల్లో పెట్టి ఫ్రీగా చదివించడానికి నేను చదివిస్తాను. అది రద్దు చేస్తారు, మధ్య చేస్తారు. అది చేసిన తర్వాత వీళ్ళిద్దరిని 2 లక్షలు ఇచ్చి ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే చదివించేసింది. లైఫ్లో సెటిల్ అయిపోతారు. అది చేయించండి. ఓకే అమ్మా, ఇప్పుడు దానికంటే ఎక్కువ అందరికీ ఇవ్వలేము. మాకు ఇది అవుతుంది. వీళ్ళ పిల్లల్ని సెట్ చేసి నేను చెప్తాను. రామ్ 2 ఆవులు బట్టి ఇచ్చేసి అమ్మాయికి 2 ఆవులు బట్టి ఏమంటారమ్మా? పెంచుకో సరిపోతుంది. 2 సరిపోతాయి కదా, 2 చేయమంటా. ఆ 2 కూడా ఇచ్చేసాను. రామ్ తీసుకున్నావా? ఇచ్చేసి రా, ముందు ముద్ర తీసుకోవాలి. అక్కడే చేద్దాం, చెప్పా కదా. ఒకసారి రాష్ట్రంలో ఒకసారి చెక్ చేసుకొని అన్నీ క్లీన్గా ఉన్నాయని నిర్ధారణ 10 to 15 minutes టైం ఉంది కాబట్టి స్టాఫ్ కూడా దయచేసి ఈ 3 చేసిన తర్వాత ఓకే నిజమే. ఓకే పప్పులు పిల్లలు పర్లేదు రమ్మా, పర్లేదు రా, ఇటు రామ్మా, టైం అవుతుంది.